వెల్కమ్ టు ఐడ్రీమ్. మహారాష్ట్ర అమరావతిలో లవ్ జిహాద్ జరిగింది. అమ్మాయిలకి ప్రేమ పేరిట ఒక యువకుడు మోసం చేశాడని కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో చాలా మందిని అరెస్ట్ చేశారు. దీని వెనక పెద్ద కాన్స్పిరసీ ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు ఆ కేసు లీడ్ ఎలాగొచ్చింది? ఆ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఏం చెప్పాడనే విషయాన్ని అమరావతి ఎస్పీ విశాల్ ఆనంద్ గారు ప్రస్తుతం మన లైవ్ లో ఉన్నారు, చెప్తున్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ కేసు చూస్తుంటే ఇది కాన్స్పిరసీ కనిపిస్తుందా, ఏదో అన్ఫార్చునేట్లీ చేసిన లవ్ కనిపిస్తుందా? దీంట్లో మీకు లీడ్ ఎలాగొచ్చింది? లీడ్ వచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా వెళ్ళింది? మీరు కస్టడీ తీసుకున్న తర్వాత ఆ తన్వీర్ అనే వ్యక్తి ఏం చెప్పాడు? ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తానండి. అమరావతి డిస్ట్రిక్ట్ అండర్లో, అంటే అమరావతి రూరల్ పోలీస్ అండర్లో పరత్వాడ పోలీస్ స్టేషన్లో 11th of April మాకు తెలిసింది ఏంటి అంటే, లోకల్ సోషల్ మీడియా గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో అందులో కొన్ని ఆబ్జెక్షనబుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ స్ప్రెడ్ అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి అన్నట్టు మాకు తెలిసిందే. సో ఇమీడియట్లీ మేము మహారాష్ట్ర సైబర్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో ఎస్కలేట్ చేసి ఈ ఆబ్జెక్షనబుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ని డిలీట్ చేయమన్నట్టు మేము రిక్వెస్ట్ చేస్తాము. సైమల్టేనియస్లీ ఆ ఫొటోస్ అండ్ వీడియోస్లో ఉన్న అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో తనని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశాము. అండ్ నెక్స్ట్ డే వీ కుడ్ ట్రేస్ అవుట్ ద అక్యూజ్డ్. తనని కస్టడీలో తీసుకొని మేము ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాము. అదంతా నడుస్తుండగా సైమల్టేనియస్లీ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ ఐడెంటిటీస్ ని కూడా కనుక్కోవడానికి ట్రై చేసామన్నమాట. అండ్ ఇమీడియట్లీ ఆన్ ద వెరీ నెక్స్ట్ డే 12th రోజు ఆరోపిని మేము కస్టడీలో తీసుకొని ఇంటరోగేట్ చేస్తే తెలిసింది ఏంటి అని అంటే, తినని ఆ ఫొటోస్ లో ఉన్న వ్యక్తి అన్నట్టు తను మాకు చెప్పాడు. అండ్ నెక్స్ట్ డే బికాజ్ విక్టిమ్స్ 13th వారికి విక్టిమ్స్ ఎవరు కంప్లైంట్ చేయడానికి వస్తలేరు అని పోలీస్ నుంచి మేమే సువమోటో మా ఓన్గా మేమే ఒక కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేసాం అండర్ రెలవెంట్ సెక్షన్స్. సో ఈ అక్యూజ్ నెంబర్ 1 మొహమ్మద్ దయాన్ మొహమ్మద్ తన్వీర్ అనే వ్యక్తి, తినని అరెస్ట్ కూడా చేశాము. అరెస్ట్ చేసిన తర్వాత తను ఆన్ రికార్డ్ పోలీస్ ఇంటరోగేషన్ లో చెప్పింది ఏంటి అంటే, తను ఒక 19-year అబ్బాయి అండ్ హీఈస్ రెసిడెంట్ ఆఫ్ ద సేమ్ పరత్వాడ టౌన్. అండ్ తను ఒక సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా యాక్టివ్ ఉండేవాడు అనమాట. సో దానివల్ల తనకి ఫాలోయింగ్ అనేది చాలా ఉండేది. అందులో అన్సస్పెక్టింగ్ విక్టిమ్స్ తనని ఫాలో చేసేవారు. సో హీ యూస్ టు అప్రోచ్ దీస్ విక్టిమ్స్. అండ్ ఆ విక్టిమ్స్ లో కొందరు మైనర్ ఏజ్ వాళ్ళు కూడా ఉండొచ్చు అన్నట్టు మాకు అనిపించింది అనమాట. సో తనని ఇమీడియట్లీ మేము అరెస్ట్ చేసేసి తన నుంచి తన మొబైల్ ఫోన్స్ సీజ్ చేసి అది అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ తన ఇంటరోగేషన్ లో మాకు ఏం తెలిసింది అంటే, అక్యూజ్ నెంబర్ 2 ఉజైర్ ఖాన్ ఇక్బాల్ ఖాన్ అనే అబ్బాయి, తిను కూడా 20 years అండ్ తను కూడా అదే లొకాలిటీలో ఉండేవాడు. తను అక్యూజ్డ్ నెంబర్ 1 మొబైల్ ఏదైతే ఉందో అది తన చేతికి దొరికినప్పుడు అది తీసుకొని తను ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ సెండ్ చేసుకొని తను వైరల్ చేశాడు అన్నట్టు మాకు తెలిసిందనమాట. అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి? ఫ్రెండ్స్. yes, both of them are friends. ఓకే సార్. అంటే ఆయన ఫోన్ దొరికితే అందులోంచి సార్ డౌన్లోడ్ చేసి వైరల్ చేశాడా? ఎస్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. కానీ వీళ్ళిద్దరికి కొంచెం ఫైనాన్షియల్ విషయంలో కొంచెం ఏదో డిస్ప్యూట్ ఉండే, ఏదో డిఫరెన్సెస్ వచ్చాయి. సో దానివల్ల అక్యూజ్ నెంబర్ 2 అనేవాడు అక్యూజ్ నెంబర్ 1 తన మీద ఏదో కోపం, ఏదో ద్వేష పెట్టుకొని తనకి తెలిసింది ఏంటంటే అక్యూజ్ నెంబర్ 1 మొబైల్లో ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు తనకు తెలిసింది. సో అక్యూజ్ నెంబర్ 2 ఏం చేశాడు, ఆ మొబైల్ని యాక్సెస్ చేసి ఆ డేటాని తన మొబైల్లో తీసుకొని దెన్ అక్యూజ్ నెంబర్ 2 దాన్ని వేరే వాళ్ళకి సెండ్ చేశాడు అనమాట. ఎంతమంది ఉంటారండి విక్టిమ్స్ ఇన్ టోటల్ ఏదైతే వైరల్ అయిన ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయో అది మేము చూస్తే అందులో టోటల్ 8 విక్టిమ్స్ ఉన్నారు. అండ్ 18 వీడియోస్ అండ్ 39 ఫొటోస్ అన్నమాట. ఓ, అంటే ఇదంతా సార్ కేవలం 376 కింద వస్తుందా, 354 కింద
ఉండొచ్చండి. ఇప్పటి వరకు అంటే ఈ 376 ఏదైతే మీరు రేప్ సెక్షన్స్ అంటున్నారో అవును. అందులో అది కూడా వస్తుంది. ఏంటంటే ఔట్ ఆఫ్ టోటల్ 8 విక్టిమ్స్ 6 విక్టిమ్స్ తోని అక్యూజ్డ్ ఈస్ సీన్ ఇన్ నాన్ ఆబ్జెక్షనబుల్ అండ్ నాన్ ఎక్స్ప్లిసిట్ వే. అంటే తను నార్మల్గా కలిసి పక్కన నిల్చొని ఫోటో అండ్ వీడియో రికార్డ్ చేసినట్టు కనిపిస్తుంది. బట్ అమాంగ్ దోస్ 8 విక్టిమ్స్ ఇద్దరు విక్టిమ్స్ తో పాటు హీ సీన్ ఇండల్జింగ్ ఇన్ సెక్షువల్ యాక్టివిటీస్. ఓకే. అండ్ దాని ప్రకారంగా అండ్ సిన్స్ విక్టిమ్స్ ఎవరు ఇప్పటిదాకా ఆన్ రికార్డ్ అంటే ఆ విక్టిమ్స్ ఎవరు ఆన్ రికార్డ్ రాలేదు కాబట్టి ఆ విక్టిమ్స్ ఏజ్ మేము డిటర్మైన్ చేయలేకపోయాము. బట్ దిస్ విక్టిమ్స్ వీళ్ళు ప్రైమా ఫేసి టీనేజర్స్ అన్నట్టు అది క్లియర్ గా తెలిసింది. సో టీనేజర్స్ అంటే మేబీ మైనర్ ఉండొచ్చు, మేజర్ ఉండొచ్చు అన్నట్టు వి డెంట్ వాంటెడ్ టు రిస్క్ ఎనీథింగ్ అండ్ మేము పాక్సో యాక్ట్ అండర్ లో ఏదైతే సెక్షువల్ యాక్టివిటీ విచ్ ఇస్ నాన్ పెనిటరేటివ్ సెక్షువల్ యాక్టివిటీ అన్నట్టు ఏదైతే అంటారో దాని సంబంధమైన సెక్షన్స్ ప్రకారంగా మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఓకే. సార్ ఈ వీడియోస్ బ్లాక్‌మెయిల్ చేసి అమ్మాయిల చేత వాళ్ళు వ్యభిచారం చేయించడానికి ఒక ఫోర్స్ చేశాడని కూడా ఒక వార్త ఉంది. వాస్తవం అంటారా? ఇదొక ఆస్పెక్ట్ మా ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ముందట వచ్చిందండి. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్ కరెంట్లీ అండ్ ఇప్పటిదాకా అలాంటి ఇండికేషన్స్ అయితే మాకు కలగలేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ మా ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ జస్ట్ బేస్డ్ అపాన్ ఏదైతే అవైలబుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఉన్నాయో అది కాకుండా కూడా మేము మిగతా అక్యూజ్డ్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేసాము. ఇన్ టోటల్ 8 అక్యూజ్డ్ హావ్ బీన్ అరెస్టెడ్ ఇన్ దిస్ కేస్ ఇంక్లూడింగ్ ద మెయిన్ 2 అక్యూజ్డ్. అది కాకుండా దగ్గర దగ్గర ఒక 15 డిజిటల్ డివైజెస్ ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్స్, టాబ్లెట్, హార్డ్ డిస్క్ అండ్ ల్యాప్టాప్ ఇవన్నీ కూడా మేము సీజ్ చేసాము. అండ్ దాని డిజిటల్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది కూడా ప్రస్తుతం వెళ్తూ ఉంది. ఇది కాకుండా కూడా వేరే విధంగా టెక్నికల్ అనాలిసిస్ కూడా మేము చేస్తున్నాము ఈ ఇన్వెస్టిగేషన్ లో. అండ్ వీఆర్ నాట్ రూలింగ్ అవుట్ దీస్ ఆస్పెక్ట్స్. అంటే మేము బ్లాక్మెయిల్ విక్టిమ్స్ ని టార్గెట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేశారా, లేదా అది కాకుండా ఇంకేదైనా విధంగా వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి ట్రై చేశారా, ఆర్ అదర్‌వైజ్ ఎనీ యాంగిల్ ఆఫ్ కమ్యూనల్ యాంగిల్ ఇన్ దిస్ అంటే ఒక కమ్యూనిటీ ని టార్గెట్ చేసి ఆ కమ్యూనిటీలో ఉన్న అమ్మాయిలని టార్గెట్ చేయడానికి ట్రై చేస్తున్నారా, లేదా విక్టిమ్స్ వాళ్ళు ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి ట్రై చేస్తున్నారా, ఇదన్నీ యాంగిల్స్ లో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. ఓకే. సార్ A1, A2 వరకు మీరు చెప్పారు. కానీ మిగతా 4 మెంబర్స్ రోల్ ఇందులో ఏముందండి? టోటల్ అంటే 8 మీరు అక్యూజ్డ్ ఉన్నారండి. 8లో 6 అంటే మెంబర్స్ రోల్ ఏమొస్తదండి? టోటల్ 8 అక్యూజ్డ్ ని మేము అరెస్ట్ చేసాము. అందులో అక్యూజ్ నంబర్ 1 మొహమ్మద్ అయాన్ మొహమ్మద్ తన్వీర్ అనేవాడు తను అమ్మాయిలతోని ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాడు. అండ్ అక్యూజ్ నంబర్ 2 ఉజైర్ ఖాన్ ఇక్బాల్ ఖాన్ అనే అబ్బాయి ఏదైతే ఉందో తను ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ తన ఫోన్ లో తీసుకొని తను వేరే వాళ్ళకి సెండ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఇది వైరల్ చేయడానికి ఏదైతే లింక్ ఏదైతే చైన్ ఉందో దాంట్లో ఫస్ట్ స్టెప్ అనేది ఈ అక్యూజ్ నంబర్ 2 అన్నమాట. ఇది ఓకే. కాకుండా అక్యూజ్ నంబర్ 3 ని కూడా అరెస్ట్ చేశాము. తన రోల్ ఏంటి అంటే తను అమరావతి సిటీలో ఒక రూమ్ లో రెంట్ కి ఉండేవాడు. అండ్ తను కపుల్స్ కి కొన్ని గంటల కోసం తన రూమ్ ఇచ్చేవాడన్నమాట. సో దట్ కపుల్స్ అంటే అబ్బాయి వాళ్ళ విక్టిమ్స్ ని తీసుకొని అక్కడికి ప్రైవసీ కోసం అని రావచ్చు అన్నట్టు ఆ ఉద్దేశంతోని పైసల అంటే పేమెంట్ బేసిస్ మీద తను కొన్ని ఫ్యూ అవర్స్ కోసం తన రూమ్ వేరే వాళ్ళకి ఇచ్చేటోడు అనమాట. సో తనని కూడా మేము అక్యూజ్ చేసాం. ఎందుకంటే తన ఉండే ప్రెమైసెస్ లోనే ఈ విక్టిమ్స్ ని ఈ ఇద్దరి విక్టిమ్స్ ని అక్యూజ్ నంబర్ 1 అక్కడ తీసుకొని వెళ్ళి ఎక్స్‌ప్లాయిట్ చేశాడు. అంటే సెక్షువల్లీ ఎక్స్‌ప్లాయిట్ చేశాడు అని ఓకే. క్లియర్ అయిపోయింది. సో తనని కూడా మేము అరెస్ట్ చేసాము. ఇది కాకుండా మిగతా 5గురు ఏదైతే అక్యూజ్డ్ ఉన్నారో దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద వైరల్ చైన్. అంటే ఒక్కోరు ఇంకొకరికి ఫార్వర్డ్ చేసుకుంటూ వీడియోస్ అండ్ ఫోటోస్ సెండ్ చేసుకుంటూ ఉండేవాళ్ళన్నమాట. ఓకే. సార్ మీరు 8 మెంబర్స్ అరెస్ట్ చేశారు. A1 తన్వీర్‌తో స్టార్ట్ అయిన లింకు
తన్వీర్ వెనక ఉండి ఎవరైనా కాన్స్పిరసీగా చేయించారా? లేదు ఈ తన్వీరే కావాలని అటువంటి కార్యక్రమం చేశాడంట. అంటే సస్పెక్ట్స్ లో కొంతమంది కమ్యూనల్ చేయడానికి కూడా ఇటువంటి చేస్తుంటారు. అక్యూజ్డ్ నెంబర్ 1 వెనకాల ఏది ఏమున్నది, ఎవరున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం నడుస్తుందండి. వి అట్లీస్ట్ హ్యావ్ 20 ఆడ్ సస్పెక్ట్స్. వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ రోల్ ఏదైతే ఉందో, తన్వీర్ లైఫ్లో వాళ్ళ రోల్ ఏంటి అండ్ తన్వీర్ చేసిన క్రైమ్లో వాళ్ళ రోల్ ఏంటి, ఈ రెండు ఆస్పెక్ట్లలో మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. వాళ్ళు తెలిసి ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయినా కానీ, ఇన్వాల్వ్ అయితే ఆబ్వియస్లీ వాళ్ళు అక్యూజ్డ్ అవుతారు. వాళ్ళకి తెలియకుండా కూడా ఇన్ సమ్ వే వాళ్ళు తన్వీర్ అనే అబ్బాయిని హెల్ప్ చేశారు అని అంటే ఆబ్వియస్లీ దే ఆర్ ఆల్సో క్రిమినల్లీ లయబుల్. సో అన్ని ఆస్పెక్ట్స్లలో ఈ 20 మంది దాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ రోల్ని మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఓకే సార్, విక్టిమ్స్ ఎవరు మీకు సపోర్ట్ చేస్తున్నారా కంప్లైంట్ ఇవ్వడానికి కానీ, స్టేట్మెంట్ ఇవ్వడానికి కానీ? ఈ ఇన్సిడెంట్ నాగ్పూర్ ఒక అమ్మాయి ఒకటి ఇచ్చింది, మిగతా ఇవ్వట్లేదని వార్త ఉందండి. ఎస్. సో ఈ ఇన్సిడెంట్ మాకు 11th ఏప్రిల్ రోజు మాకు తెలిసిందండి. అండ్ 13th రోజు మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాము. అండ్ ఐ థింక్ ఆన్ 19th ఒక విక్టిమ్, అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందు నుంచి మేము విక్టిమ్స్ ని ఇండైరెక్ట్లీ అప్రోచ్ చేస్తుండే. వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఉంటే ముందటికి వచ్చి పోలీస్లో కంప్లైంట్ ఫైల్ చేయమని. బట్ మా ఎఫర్ట్స్ ఫైనలీ పాజిటివ్గా, అంటే మొన్న సండే రోజు కన్వర్ట్ అయ్యింది. వెరిన్ నాగ్పూర్లో ఒక 14-year అమ్మాయి, తను ఆన్ రికార్డ్ వచ్చి పోలీస్కి స్టేట్మెంట్ ఇచ్చింది. తన చెప్పడం ఏంటి అని అంటే అక్యూజ్డ్ తోని తనకి సోషల్ మీడియాలో పరిచయం అయింది. తర్వాత అట్ సమ్ పాయింట్ అక్యూజ్ తోని ఆ అమ్మాయి నాగ్పూర్లో కలిసిండే అన్నట్టు ఆ అమ్మాయి చెప్పింది. అది కాకుండా ఇంకా మిగతా ఏ ఆస్పెక్ట్ వాళ్ళిద్దరి మధ్య కలగలేదు అన్నట్టు ఆ విక్టిమ్ చెప్పిండే. సో సిన్స్ క్రిమినల్ యాక్ట్ అంటే క్రైమ్ అన్నట్టు అక్కడ ఏమీ తెలుస్తలేదు కాబట్టి అది క్లియర్ అయిపోయిండే. బట్ అదర్వైజ్ వీ కుడ్ ఎస్టాబ్లిష్ దట్ విక్టిమ్ వాజ్ అప్రోచింగ్ మైనర్ ఏజ్ విక్టిమ్స్ త్రూ సోషల్ మీడియా. అండ్ వాళ్ళని ఫ్రెండ్షిప్ అండ్ తర్వాత ప్రేమ అండ్ తర్వాత మిగతా ఇదంతట్టు వాళ్ళని ఇది చేయడానికి ట్రై చేస్తున్నాడు అన్నట్టు ఈ ఫ్యాక్ట్ అయితే మేము ఎస్టాబ్లిష్ చేయగలిగాము ఆఫ్టర్ ద స్టేట్మెంట్ ఆఫ్ దట్ 14-year-old విక్టిమ్. అది కాకుండా కూడా నెక్స్ట్ డే we came to know that one complainant is ready to file a FIR. అండ్ తన కంప్లైంట్ కూడా మేము చాలా కాన్ఫిడెన్షియల్గా తీసుకోవడం జరిగింది. అది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లేడీ ఆఫీసర్స్, బికాజ్ విక్టిమ్ అండ్ ఈ మ్యాటర్ అంతా చూసి సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మేము విక్టిమ్ ఐడెంటిటీ చాలా కాన్ఫిడెన్షియల్గా పెట్టాలన్నట్టు ముందు నుంచే మేము అలా ప్రయత్నం చేస్తుండే. సో ఫైనలీ 2 days బ్యాక్ ఒక కంప్లైనెంట్ ముందరకు వచ్చిండే. కంప్లైనెంట్ లేడీ ఎవరైతే ఉన్నారో తనకు ఒక మైనర్ ఏజ్ డాటర్ ఉంది, అరౌండ్ 16 years. అండ్ ఈ 16 years అమ్మాయి అక్యూజ్డ్ నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో తనతో పరిచయం ఉండేది అన్నట్టు తెలిసింది. అండ్ పరిచయం పెరిగి ఫ్రెండ్షిప్ లాగా మారింది. దాని తర్వాత మేబీ అది ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ లాగా కూడా కన్వర్ట్ అయ్యింది అన్నట్టు మాకు చెప్పడం జరిగింది ఆ స్టేట్మెంట్లో. అండ్ దాని అకార్డింగ్గా మేము అండ్ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో అంటే విక్టిమ్ వాళ్ళ మదర్, తను ఈ మ్యాటర్ తెలిసినాక బోత్ విక్టిమ్ అండ్ అక్యూజ్ నెంబర్ 2 వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్ చేసిండే కి ఏంటంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు, కరెక్ట్ ఏజ్ కాదు, ఎక్సెట్రా అన్నట్టు. అలా చేసినాక కూడా అక్యూజ్డ్ నెంబర్ 2 ఎవరైతే ఉన్నారో తను విక్టిమ్ ని అప్పటికి ఇంకా కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తూ తనని ఇబ్బంది పెట్టేవాడు అన్నట్టు తెలిసింది. సో దానికి చూసి మేము వేరేగా ఇంకొక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము అగేన్స్ట్ అక్యూజ్డ్ నెంబర్ 2 అండర్ సెక్షన్స్ ఆఫ్ స్టాకింగ్. సార్ ఇప్పుడు ఇందులో 8 members అంటున్నారు, ఇంకా ఇది కౌంట్ పెరిగే ఉందా లేదంటే ఎక్కడితో స్టాప్ అవుతుందంట ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో? లేదండి, మా ఇన్వెస్టిగేషన్ లో దేర్ ఆర్ మెనీ మోర్ సస్పెక్ట్స్.
సస్పెక్ట్స్ది రోల్ ఏంటి అండ్ అది మేము ఇంటరోగేషన్లో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాము. సైమల్టేనియస్లీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం కూడా మాది ఎఫర్ట్ అనేది కంటిన్యూస్గా పోతూ ఉన్నది. డిజిటల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది మాకు సపోర్ట్ చేస్తుంది మా ఇన్వెస్టిగేషన్లో. సో ఇవన్నీ యాంగిల్స్ చూసి ఎలా ఎలా అయితే అక్యూజ్డ్ అనేది క్లియర్ అవుతుందో, వాళ్ళ రోల్ అనేది ఏదైతే క్లియర్ అవుతుందో, ఏదైతే మేము ఎస్టాబ్లిష్ చేయగలుగుతామో ఆ లెక్కలో మేము ఎక్స్ట్రా మెంబర్స్ని కూడా, ఎక్స్ట్రా సస్పెక్ట్స్ని కూడా అక్యూజ్డ్ లాగా కన్వర్ట్ చేసి వాళ్ళ మీద మేము కేసు అనేది ప్రొసీడ్ చేస్తాం. సార్, అమరావతి చాలా పీస్ఫుల్ సిటీ. మంచి టెంపుల్ ఉంది. పబ్లిక్ అంతా పీస్ఫుల్ గా ఉంటారు. కానీ ఈ ఇష్యూని బేస్ చేసుకొని కొంతమంది కమ్యూనల్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి మీరు ఇచ్చే వార్నింగ్ ఎలాగుంటారు? I do agree, Andy. This is a fact. Amravati district and especially ఏదైతే ఈ పరత్వాడ టౌన్ ఉందో, it is very adjacent and close by to Achalpur town. Achalpur and పరత్వాడ అనేది ట్విన్ సిటీస్ లాగా, మన హైదరాబాద్ ఓకే. సికింద్రాబాద్ లాగానే అవునండి. అచల్పూర్ అండ్ పరత్వాడ అన్నమాట. ఉమ్. సో ఇక్కడ కమ్యూనిటీస్ మధ్యలో గొడవలు ప్రీవియస్లీ అయ్యాయి, అలాంటి హిస్టరీ కూడా ఉన్నది. అండ్ అవును. ఇక్కడ ఏదైతే కేసు ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది చాలా సెన్సిటివ్ మ్యాటర్. అండ్ అందులో ఉన్న విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో మన డాటర్స్ అండ్ మన సిస్టర్స్ లాంటి వాళ్ళు. సో వాళ్ళకి ఏదైతే తప్పు జరిగిందో దానికోసమని పోలీస్ మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అండ్ వీ విల్ ఎన్ష్యూర్ జస్టిస్ టు ఆల్ ద విక్టిమ్స్. కానీ ఈ విషయాన్ని పొలిటిసైజ్ చేసి వేరే ఏ యాంగిల్లోనైనా దీన్ని ఎస్కలేట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు అని నా సబ్మిషన్. సో అందుకని అక్రాస్ ఆల్ పర్సన్స్, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను రిక్వెస్ట్ అదే చేశాను. ఇలాంటి పరిస్థితిలో అక్కడ ఉన్న ఏదైతే వాతావరణం అంటారో పీస్ఫుల్ సిచ్యువేషన్ని అది డ్యామేజ్ చేయొద్దు అన్నట్టు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో ఎన్షూరింగ్ ప్రాపర్ పోలీస్ ప్రెజెన్స్ అండ్ అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా కానీ ఇమీడియట్లీ హైయెస్ట్ ప్రయారిటీ లాగా ఇచ్చి అటెండ్ చేయడానికి కూడా మేము ట్రై చేస్తున్నాం. అండ్ లాస్ట్లీ త్రూ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఛానల్స్ ఉన్న కమ్యూనిటీ వాళ్ళకి కూడా మేము మెసేజ్ అదే పాస్ ఆన్ చేస్తున్నాము దట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్ లా అండ్ ఆర్డర్ లాంటి ఏదైనా ఇష్యూ క్రియేట్ చేస్తే వీ విల్ బి వెరీ హార్ష్ ఇన్ అవర్ రెస్పాన్స్ అన్నట్టు ఆ మెసేజ్ కూడా మేము ఇచ్చాము. సార్, ఫైనల్ గా చెప్పండి. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ లో అందరు పేరెంట్స్ కూడా ఒక పానిక్ అవుతారు. మా అమ్మాయి ఎలాగుంది, మా మా వాళ్ళు ఎలాగున్నారు. అటువంటి పానిక్ కాకుండా అటు అమరావతి డిస్ట్రిక్ట్ పబ్లిక్ కి మీరు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే? నంబర్ వన్ ఇన్సూరెన్స్ అండ్ నంబర్ వన్ విషయం ఏంటంటే అండి, ఈ మొత్తం మ్యాటర్లో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు చేయలేదు, వాళ్ళతో తప్పు చేయడం అనేది జరిగింది. సో నేననేటిది ఏంటి అని అంటే, విక్టిమ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ విక్టిమ్ని బ్లేమ్ చేయొద్దు. వాళ్ళు చేసింది ఏదున్నా కానీ వాళ్ళని తప్పు పట్టడం అనేది తప్పు అనే నా నమ్మకం. సో కైండ్లీ వాళ్ళని ఎలాంటి యునో ఇబ్బంది కలగకుండా చూడడం అనేది వాళ్ళ ఫ్యామిలీ కానీ, సివిల్ సొసైటీ కానీ, పోలీస్ అండ్ అథారిటీస్ ఇదందరి రెస్పాన్సిబిలిటీ. సెకండ్లీ మా చేతుల్లో ఉన్నది మేము తప్పకుండా మేము చేస్తాము. అండ్ విక్టిమ్స్తో జరిగిన తప్పుకి వాళ్ళకి జస్టిస్ అనేది కలిగేలాగా మా ప్రయత్నం అనేది మేము చేస్తున్నాము. అండ్ ఈ జస్టిస్ కలగడానికి ఇన్వెస్టిగేషన్లో మేము చేయాల్సిందంత చేస్తాము. కానీ విక్టిమ్స్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పోలీస్ ముందట వచ్చి వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే మాకు ఇన్వెస్టిగేషన్లో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అలాంటి ఒక రిక్వెస్ట్ కూడా మేము త్రూ పబ్లిక్ అండ్ త్రూ మీడియా ఇది మెసేజ్ అనేది మేము స్ప్రెడ్ చేస్తున్నాము. అండ్ లాస్ట్లీ విక్టిమ్స్ని బ్లేమ్ చేసి జరిగిన దానికోసం అన్నట్టు వాళ్ళ రెస్పాన్సిబుల్ అన్నట్టు వాళ్ళ లైఫ్ని మార్చడానికి ట్రై చేయడం, లేదా వాళ్ళ విక్టిమ్ లైఫ్ని కంట్రోల్ చేసేలాగా ఏదైనా చేయడం అది తప్పు అని నా నమ్మకం. సో కైండ్లీ అలా చేయకండి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎనీ కేస్ మా ముందట ఇలాంటిది ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే
విక్టిమ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ ఆబ్వియస్లీ విక్టిమ్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కావాల్సిన కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది పోలీస్ అండ్ ఇతర అంటే పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ చైల్డ్ అండ్ ఉమెన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఓకే. వాళ్ళ నుంచి వాళ్ళ హెల్ప్ తీసుకొని లేదా ప్రైవేట్ ఎన్జిఓస్ వాళ్ళ నుంచి కూడా హెల్ప్ తీసుకొని విక్టిమ్ కి కావాల్సిన ఇమోషనల్ అండ్ మారల్ అండ్ లీగల్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా మేము రెడీ ఉన్నామండి. అంటే మీరు చెప్తున్న ఈ కేసు కాకుండా అమరావతిలో ఉన్న పబ్లిక్ కొంతమంది పానిక్ అయి ఉంటారు. మా పిల్లలు కూడా ఇలాగ అవుతారా? ఇంకో కొన్ని కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయని. ఆ విధంగా భయపడకుండా ఉండడానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే మిగతా వాళ్ళు. ఆహ్, ఇది ఈ మొత్తం విషయం అనేది మీడియా అటెన్షన్‌లో వచ్చింది అండ్ స్టేట్ మీడియాయే కాకుండా నేషనల్ మీడియా దాకా కూడా ఈ విషయం వెళ్ళింది. దానివల్ల పరత్వాడ అండ్ అచల్పూర్‌లో ఉండే ఫ్యామిలీస్ అండ్ ఆ ఫ్యామిలీస్‌లో ఉండే మైనర్ ఆర్ మేజర్ అమ్మాయిలు వాళ్ళ మీద గూడా చాలా అటెన్షన్ వచ్చింది అన్నట్టు గూడా నాకు తెలిసింది. సో, హ్మ్. నేననేది ఏంటి అనంటే, ఎక్కడైతే తప్పు జరుగుతదో, అక్కడ తప్పు జరిగిన దాన్ని ఐడెంటిఫై చేసి, అక్కడ ఉన్న అక్యూజ్డ్‌ని పట్టుకొని, వాళ్ళ అగెయిన్స్ట్‌గా ఏదైతే లీగల్ యాక్షన్ చేయాలో అది చేయడం కరెక్ట్. కానీ ఎక్కడో ఏదో తప్పు జరిగింది అని మన ఇంట్లో ఉన్న వాళ్ళ మీద మనము ఒక వేలు వెత్తి చూడడం, లేదా వేలు వెత్తి చూడకపోయినా వాళ్ళని ఇంకో రకంగా మనము సస్పీషియస్‌గా చూడడం అనేది తప్పు. ఎండ్ ఆఫ్ ద డే ఇలా చేసుకుంటూ పోతే మన ఇంటి వాతావరణం అనేది అది డ్యామేజ్ అవుతుంది. మన ఇంట్లో ఉన్న రిలేషన్స్ అంటే ఒక ఫాదర్ డాటర్ రిలేషన్ కానీ, ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్ గానీ, ఎనీ రిలేషన్, ఎనీ హ్యూమన్ రిలేషన్ ఈస్ బిల్ట్ ఆన్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ అనే ఎలిమెంట్ దెబ్బతింటే ఆ రిలేషన్ అనేది స్పాయిల్ అవుతుంది. సో, కాబట్టి మేము ఆల్రెడీ మా లెవెల్‌లో గూడా మేము రిక్వెస్ట్ చేసాము. మీ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిలని మీరు ఎలాంటి విధంగా ఇబ్బంది పెట్టకండి. ఇన్‌ఫాక్ట్ వాళ్ళకేమన్నా ఇబ్బంది బయట వాళ్ళు పెడుతున్నారు అంటే, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక అన్నలాగా, ఒక ఫాదర్ లాగా మనము సపోర్ట్ చేయాలి. అంతేగాని వాళ్ళని మనము ఒక ఆహ్, దొంగలాగా లేదా వాళ్ళని ఒక అక్యూజ్డ్ లాగా తప్పు చేసిన వారిలాగా మనము చూడొద్దు. లేదా చూడకపోయినా గాని వాళ్ళ మీద సస్పిషన్ గూడా అలాంటివి పెట్టొద్దు. సార్ ఫైనల్‌గా ఇటువంటి గ్యాంగ్స్ తన్వీర్‌తోని ఆగిపోయిందంటే ఇంకా ఏమన్నా అమరావతి డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయంటున్నారా? ఇప్పటిదాకైతే మా ముందట వచ్చింది ఈ మ్యాటర్ అండి. అదర్‌వైజ్ జస్ట్ యెస్టర్‌డే 2 డేస్ బిఫోర్ ఇంకో ఇన్సిడెంట్ గూడా వెరీ సీరియస్ ఇన్సిడెంట్ మా నోటీస్‌లో వచ్చిండే. ఒక పరత్వాడ పోలీస్ స్టేషన్‌కి దగ్గరలో ఉన్న షిరస్గావ్ పోలీస్ స్టేషన్ అండర్‌లో మ్యాటర్. వెరీన్ ఒక 65 ఇయర్ ఓల్డ్ లేడీ తనని హ్మ్. ఒక 25 ఇయర్ ఓల్డ్ అక్యూజ్డ్ రేప్ చేశాడు అన్నట్టు మాకు తెలిసిండే. తెలవంగానే ఇమ్మీడియేట్‌లీ మేము లేడీని హాస్పిటలైజ్ చేసి తనకి కావాల్సిన మెడికల్ అటెన్షన్ అనేది మేము కలిగించాము. అది కాకుండా గూడా ఇమ్మీడియేట్‌లీ ఆరోపి అక్యూజ్డ్ ఎవరు అనేది తెలుసుకోవడానికి అండ్ తనని ట్రేస్ చేయడానికి టీమ్స్ మేము పంపించాను. అండ్ వితిన్ 12 అవర్స్ ఆఫ్ కమిట్టింగ్ ద క్రైమ్ అక్యూజ్డ్ అనే వాడిని మేము కస్టడీలో తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తనని అరెస్ట్ కూడా చేశామన్నమాట. సో, ఓకే. నేను చెప్పడం ఏంటి అనంటే విక్టిమ్ తోని ఎక్కడ గాని తప్పు జరిగినా గాని వి ఆర్ వెరీ, వెరీ సీరియస్ అబౌట్ ఇట్. మేమే కాదు సీనియర్ ఆఫీసర్స్ కానీ, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ గానీ, ఈవెన్ సివిల్ సొసైటీ కానీ, అది మహారాష్ట్ర అనే కాదు దేశంలో ఎక్కడైనా కానీ ఆహ్ వుమెన్ అండ్ చిల్డ్రన్ వీళ్ళ గురించి చాలా చాలా పర్టిక్యులర్ ఉన్నారు. వీళ్ళతో గాని ఎవరైనా గాని ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ మీద ఇమ్మీడియేట్ లీగల్ యాక్షన్ ఏదైతే ఉందో అది చేయాలి అన్నట్టు అందరికీ అలా చెప్పడం జరిగింది. అండ్ వి ఆర్ ఆల్వేస్ టేకింగ్ దీస్ మ్యాటర్స్ వెరీ వెరీ సీరియస్‌లీ. అది పరత్వాడ ఇన్సిడెంట్ యెస్. షిరస్గావ్ ఇన్సిడెంట్ యెస్. అది కాకుండా కూడా వేరే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా గాని మేము దాన్ని హై ప్రయారిటీ లాగా తీసుకొని మేము ఇది చేస్తున్నామండి. సార్ టోటల్‌గా మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్న సోషల్ మీడియా గ్రూప్స్ మీద మీరేమైనా ఫోకస్ ఉందంటారా?
ఉన్నదండి. నా అండర్‌లో ఎస్పీ ఆఫీస్‌లో ఒక డెడికేటెడ్ సైబర్ సెల్ అనేది ఉంది. విత్ సఫిషియంట్ స్టాఫ్. సైబర్ సెల్ ఈస్ రిలేటెడ్ టు ఆల్ ద అఫెన్సెస్ ఆర్ క్రైమ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ సైబర్ స్పేస్. దానికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళదనమాట. వాళ్ళ అండర్‌లోనే ఒక సోషల్ మీడియా సెల్ అనేది కూడా సెపరేట్‌గా ఉన్నది. ఈ సోషల్ మీడియా సెల్ పని ఏంటి అనంటే, లోకల్ లెవెల్‌లో ఏదైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయో, ఏదైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయో, దాంట్లో జరిగే యాక్టివిటీస్‌ని మానిటర్ చేసే రెస్పాన్సిబిలిటీ వాళ్ళదండి. అండ్ ఓకే. ఆబ్వియస్‌లీ ఎనీథింగ్ ఇల్లీగల్, ఎనీథింగ్ ఎక్స్‌ప్లిసిట్ ఆర్ ఎనీథింగ్ ఆబ్జెక్షనబుల్ ఏదున్నా గాని వీళ్ళు ఐడెంటిఫై చేసి ఆ పర్టిక్యులర్ అకౌంట్ అండ్ ఆ పర్టిక్యులర్ పోస్ట్ ఎక్సెట్రా ఇదంతా ఐడెంటిఫై చేసి అది డిలీట్ చేయడం కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. సైమల్టేనియస్లీ ఇది పోస్ట్ చేసిన వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద లీగల్ యాక్షన్ ఏదైతే ఉందో అది కూడా మేము చేస్తూ ఉన్నాము. అమరావతిలో జరిగిన సంఘటన అది జరిగింది. దానిపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారు ఎస్పీ గారు. కానీ ఆ సంఘటన వల్ల అమరావతి డిస్ట్రిక్ట్ అందరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మేము సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరి మీద మా సైబర్ సెల్ అనేది పనిచేస్తుంది కాబట్టి పేరెంట్స్ ఎవరు భయపడాల్సిన పని లేదంటూ అమరావతి ఎస్పీ విశాల్ ఆనంద్ గారు అష్యూరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఇటువంటి సంఘటన మీ నోటీసులున్నా వెంటనే ఎస్పీ గారి ఆఫీస్‌కి కాల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అలర్ట్ అవుతారనేది, వాళ్ళు పని పడతారనేది మాత్రం ఎస్పీ గారు చెప్తున్నారు. ఇది కేవలం అమరావతి కాదు, మహారాష్ట్ర గవర్నమెంట్ చాలా సీరియస్‌గా తీసుకుంది కాబట్టి, ఎవరైనా సరే ఇటువంటి సంఘటనలు పాల్పడితే ఖచ్చితంగా జైలు పాలవ్వడం ఖాయం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇది అమరావతి సంఘటనపై అమరావతి ఎస్పీ గారు విశాల్ ఆనంద్ గారితో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.